హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో ఎలిమినేషన్ అనేది గత 2 వారాల నుంచి చాలా దారుణంగా బ్యాడ్గా ఉంది. ఎస్, సోనియాని ఎలిమినేట్ చేశారు, ఇంకొకటి శేఖర్ భాషని ఎలిమినేట్ చేశారు. దీన్ని ఎలా చేశారంటే, దీనివల్ల ఫస్ట్ ఏంటంటే ఇద్దరికి లాస్, బిగ్ బాస్కి మనకి. ఎందుకంటే అంత కిక్ ఉండదు. వై? ఇప్పుడు బిగ్ బాస్లో కంటెస్టెంట్ని ఎవరు ఎలిమినేట్ చేయాలి? ఆడియన్స్, అంటే మనం చూసే వాళ్ళు ఓట్లు వేసి ఎలిమినేట్ చేయాలి. కానీ 2 వారాల నుంచి ఏం జరుగుతూ ఉంది? హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలి? ఆట మాత్రమే ఆడాలి. ఆ తర్వాత వాళ్ళు ఉండాలా వద్దనేది మనం డిసైడ్ చేయాలి. కానీ ఒక ఇద్దరు నిలబెట్టి ఈయనని ఎంతమంది ఉండాలనుకుంటున్నారు, ఈమెను ఎంతమంది వద్దనుకుంటున్నారు అంటే వాళ్ళు డిసైడ్ చేస్తే ఇంకా మనమంతా ఎందుకు? ఓట్లు వేయడం ఎందుకు? చూడడం ఎందుకు? సో దీనివల్ల లాస్ ఏముందంటే మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది, ఓటేయడానికి ఇంట్రెస్ట్ రాదు. ఇంకోటి కంటెంట్ తగ్గిపోద్ది ముఖ్యంగా. ఎస్, కంటెంట్ ఎలా తగ్గుతుంది అంటే, ఇప్పుడు హౌస్ మేట్స్ డిసైడ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు డిసైడ్ చేస్తూ ఉన్నారు అంటే, వాళ్ళకి ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో వాళ్ళు హౌస్లో ఉండకూడదని డిసైడ్ చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఏమైంది? కంటెస్టెంట్లు ఎవరితో గొడవ పెట్టుకోకుండా అందరితో పాజిటివ్గా ఉంటే, సో మనల్ని వాళ్ళు ఉండాలని కోరుకుంటారు కదా అనే ధోరణి వల్ల గొడవలు ఫైరు లేకుండా చప్పగా అయిపోతుంది. మొత్తం షో మొత్తం చప్పగా అయిపోయి మింగిల్ అవ్వాలి, మింగిల్ అయ్యేటట్టు సరదాగా ఉండడానికి ట్రై చేస్తారు. అందువల్ల ఇక ఏముండదు. ఆల్రెడీ బిగ్ బాస్ 8 చాలా వరకు పీకింది. ఇలాగే ఎలిమినేట్లు చేస్తా పోతా ఉంటే ఇంకా ఉన్న కాస్త పీకుతుందని నా అభిప్రాయం. నిజమా కాదా కామెంట్ చేయండి. శేఖర్ భాషని, సోనియాని అలాగే ఎలిమినేట్ చేశారు. దట్స్ నాట్ రైట్. అంటే మనమే చేయాలి, వాళ్ళు ఆట మాత్రమే ఆడాలి. అంతేగాని లాస్ట్లో ఇద్దరు నిలబెట్టి కంటెస్టెంట్లు అందరూ వచ్చి ఎవరు ఉండాలనుకుంటారు, ఎవరు పోవాలనుకుంటారు అంటే వాట్ ఇస్ దిస్? ఇక ముందు వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఆటాడు, అమ్మో ఎవరిని తిడితే మళ్ళీ ఎవడు నన్ను లాస్ట్లో ఎలిమినేట్ చేయాలనుకుంటాడు అని చెప్పేసి. సో ఇదైతే నాకు అసలు రైట్ అనిపించట్లేదు. మీకేమనిపిస్తుంది? నేను చెప్పింది రైటా కాదా? ఖచ్చితంగా ఓపెన్గా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.